హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనము వెజ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వెజ్ పిజ్జా మనకి బేకరీ స్టైల్లోనే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో ముందుగా ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ పెద్దది తీసుకుని అందులో ఒక హాఫ్ కప్ వామ్ వాటర్ వేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకోవాలి. అందులో ఒక హాఫ్ స్పూన్ పంచదార వేసుకుని పంచదార వాటర్లో బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత పంచదార దాంట్లో ఒక స్పూన్ ఈస్ట్ వేసుకుంటాము. ఇది ఇన్స్టాంట్ ఈస్ట్ అండి. ఈ ఈస్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒక స్పూన్ వేసుకుని ఒక 5 to 7 minutes పక్కన వదిలేసేయాలి. అలా వదిలేస్తే మనకి పైకి కొంచెం ఉబ్బినట్లుగా వచ్చి ఒక 5 minutes తర్వాత కొంచెం తెట్టలాగా వస్తుందన్నమాట. ఇలా ఉబ్బి ఇలా అయింది అంటే మనకి ఈస్ట్ అనేది రెడీ అయిపోయినట్లు. ఇలా 5 minutes తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ పాల పొడి వేసుకుంటాము, మిల్క్ పౌడర్. ఇది ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్లేదు. సో తర్వాత కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ ఒక 1/2 teaspoon వేసాను. నెక్స్ట్ ఇందులోకి మనము 1.5 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మనం తీసుకున్న వాటర్కి 1.5 కప్పు పిండి చక్కగా సరిపోతుంది. పిండిని బౌల్లోకి బాగా అదమకుండా జస్ట్ అలా పైన పోసేసి 1.5 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. పిండిని బౌల్కి చక్కగా అదిమేసి పెడితే కనుక వాటర్ క్వాంటిటీ సరిపోదు. సో అలా చూసుకుని మీరు పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది మనకి కొంచెం స్టిక్కీగా అంటుకుంటున్నట్లుగా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది పిండి. ఆ విధంగానే కలుపుకోవాలి. సో ఇలా కలిపిన తర్వాత పిండిని ఇందులో మనము కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కానీ, ఒక స్పూన్ బటర్ కానీ, లేదంటే ఒక స్పూన్ ఆయిల్ కానీ వేసుకుని ఒక 10 నిమిషాలు పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని బాగా మర్దన చేసుకోవడం కోసం ఒక చాపింగ్ బోర్డ్ మీద కానీ, లేదంటే శుభ్రంగా ఉన్న ఒక ఫ్లోర్ మీద కానీ వేసేసుకుని చక్కగా ఇలా మర్దన చేసుకోవాలి. టోటల్గా మనకి ముందు 5 minutes, ఇప్పుడు ఒక 5 minutes, ఒక 15 minutes పిండిని బాగా మర్దన చేసేసుకోవాలండి. ఇలా మర్దన చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో పెట్టేసుకుని ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా ఒక బౌల్ మీద బౌల్ పెట్టేసుకుని క్లోజ్డ్గా ఉండేది ఇలా పెట్టేసుకొని ఒక 45 minutes పక్కన పెట్టేసి దీన్ని రెస్ట్ చేయాలి. 45 minutes తర్వాత చూద్దాం పిండి మనకి ఎలా రెడీ అయిందనేది. ఈ విధంగా చక్కగా ఉబ్బినట్లుగా మనం పెట్టిన పిండి ముద్ద క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ వస్తుందండి. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. పిండి మనకి ఈ విధంగా ఉబ్బినట్లుగా అయింది అంటే మనకి పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి డబుల్ క్వాంటిటీ అయింది కదా. ఇప్పుడు పిండిని మరొకసారి ఒక 2-3 minutes బాగా నీట్ చేసుకోవాలి. పిండి గట్టిగా ఉండకూడదండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. సో ఇప్పుడు మనకి క్వాంటిటీ 2 పిజ్జా చేసే క్వాంటిటీ వచ్చింది కాబట్టి పిండి 2 ముద్దలుగా చేసుకుని 2 పిజ్జాని చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఒకటి వత్తుకుందాము. ఇలా చేత్తో వత్తుకోవచ్చండి, ఇలా పిజ్జా షేప్లో రౌండ్గా బేస్ అనేది. లేదు అంటే మనకి చపాతీ స్టిక్ ఉంటుంది కదా, చపాతీ వత్తుకునేది, దాంతో కూడా చక్కగా ఇలా బేస్ చేసేసుకోవచ్చు. అంటుకుంటున్నట్లు అనిపిస్తే కొద్దిగా పిండి వేసుకొని కూడా వత్తుకోవచ్చండి నీట్గా. సో ఇప్పుడు చుట్టూతా మనము రౌండ్గా చేసుకుంటున్నట్లుగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని ప్యాన్కి అతుక్కోకుండా ఉండడం కోసం కొంచెం అప్లై చేస్తాం నెయ్యి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఏదైతే బేస్ రెడీ చేసుకున్నామో ఆ బేస్ని ఈ ప్యాన్లోకి పెట్టేసుకోవాలి. ఈ విధంగానైనా చేసుకోవచ్చు, లేదా బేకింగ్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి సైడ్స్ నుంచి మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా ఫింగర్స్ హెల్ప్తో ఇలా వత్తుకుంటాము. తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని ఈ విధంగా మనము హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకుంటే పిజ్జా అనేది పొంగకుండా
చక్కగా బేస్ నీట్గా రెడీ అవుతుందన్నమాట. దానికోసం ఇలా హోల్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. తర్వాత మనము ఈ పిజ్జా బేస్ మీద సాస్ అనేది అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ దొరికితే మీకు పిజ్జా సాస్ కూడా అప్లై చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. పిజ్జా సాస్ అవైలబుల్గా లేకపోతే కనుక టమాటా కెచప్ ఒక 2 స్పూన్స్ అండ్ ఒక 2 లేక 3 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ రెండింటిని చక్కగా మిక్స్ చేసేసుకుని ఈ విధంగా సాస్ని పిజ్జా బేస్ మీద అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చీజ్ అప్లై చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని పెట్టేసుకుంటాము. నెక్స్ట్ క్యాప్సికమ్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకుని పెట్టేసుకుంటాము. తర్వాత టమాటా ముక్కలు కూడా పెట్టేసుకుంటాము. ఇంకా మనకి నచ్చినవి కార్న్ కానీ బ్రోకలీ కానీ ఆల్పినో ఇలాంటివి మన దగ్గర అవైలబుల్గా ఉన్నవి పెట్టేసుకోవచ్చండి. తర్వాత పైనుంచి మరి కొద్దిగా చీజ్ ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత సైడ్స్లో కొంచెము అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా నెయ్యితో ఈ విధంగా రౌండ్గా అప్లై చేస్తాము. చేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 10 to 12 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 12 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే మనకి టూత్పిక్కి అంటుకోకుండా చక్కగా వచ్చింది. చూసారా, టూత్పిక్కి అంటుకోకుండా వచ్చిందంటే బాగా కుక్ అయినట్టు పిజ్జా అనేది. మన రెండో పిజ్జాని కూడా నేను పక్కన స్టవ్ మీద చేసేసానండి. మీకు చూపించడం కోసం ఒకటి చూపించాను. రెండింటిని కట్ చేసుకుని చూద్దాం. సో ఇప్పుడైతే నేను మీకోసం ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. పిజ్జా కటర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. సో ఈ విధంగా కట్ చేశాను. చూసారు కదా, చీజ్ అనేది చక్కగా ఇలా వస్తే తినబుద్ధి అవుతుందండి, టేస్టీగా అనిపిస్తుంది. ఇంతేనండి, చాలా ఎమ్మీ టేస్టీతో మనము ఈ వెజ్ పిజ్జాని ఇంట్లోనే హ్యాపీగా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వెజ్ పిజ్జా రెసిపీ నచ్చిందా? సైడ్స్ కూడా మనకి చక్కగా కుక్ అయిపోయిందండి, బాగా కుక్ అయింది. బ్యాక్ సైడ్ కూడా నీట్గా కుక్ అయిపోయింది. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.